అందరికీ నమస్కారము. నా పేరు సిహెచ్ అరవిందారెడ్డి, డిటిఓ టర్నర్, గవర్నమెంట్ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఓల్డ్ నల్గొండ. ఈరోజు టర్నర్ ఫస్ట్ ఇయర్లోని ఫస్ట్ సెమిస్టర్లో ప్రాక్టీస్ టెస్ట్ 1 గూగుల్ ఫామ్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇస్తున్నాను. ఆన్సర్స్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని ఒకసారి చూసుకొని మీరు క్రాస్ వెరిఫై చేసుకోగలరు. First one, the length of hacksaw blade is measured from the length of hacksaw blade ఏదైతే ఉందో మనం వర్క్షాప్ కటింగ్ టూల్స్లో hacksaw blade ఉంటుంది. hacksaw blade యొక్క స్పెసిఫికేషన్ అంటారు, దాన్నే లెంత్ ఆఫ్ hacksaw అంటారు. దాన్ని సెంటర్ ఆఫ్ ది వన్ పిన్ హోల్ టు ద సెంటర్ ఆఫ్ ద అదర్ పిన్ హోల్, దాని యొక్క ఒక పిన్ హోల్ నుంచి సెంటర్ నుంచి అదర్ పిన్ హోల్ యొక్క సెంటర్ మధ్య నుండే డిస్టెన్స్ను దాని యొక్క లెంత్ అని అంటారు. సెకండ్ వన్, సెట్టింగ్ ఆఫ్ టీత్ ఇన్ hacksaw blade ఈజ్, hacksaw bladeలో టీత్ను ఆల్టర్నేట్గా ఒకటి స్ట్రైట్ ఒకటి లెఫ్ట్ రైట్గా సెట్ చేయబడి ఉంటుంది. దాన్ని ఎందుకనగా రిక్వైర్డ్ టు అవాయిడ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బ్లేడ్ అండ్ కాల్డ్ వర్క్ పీస్కు బ్లేడ్కు మధ్యన ఘర్షణ ఎక్కువగా లేకుండా కట్ చేయడానికి సెట్టింగ్ ఆఫ్ టీత్ అనేది ఉంటాయి. ది ట్యాపింగ్ హోల్ షుడ్ బి, D is the answer, equal to the core or minor diameter of the ట్యాప్ యొక్క మైనర్ డయామీటర్కు ఈక్వల్గా ఉంటుంది. ఫోర్త్ వన్, లేత్ బెడ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్, లేత్ బెడ్ను క్యాస్ట్ ఐరన్ తోటి తయారు చేస్తారు. C is the answer, ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్, ఇన్ లేత్ ది క్యారేజ్ అండ్ టెయిల్ స్టాక్ ఆర్ గైడెడ్ ఆన్ డిఫరెంట్ గైడ్ వేస్. లేత్ యొక్క క్యారేజీ 1 V గైడ్ వేడ్ 1 ఫ్లాట్ గైడ్ మీద ఉంటుంది. టెయిల్ స్టాక్ వచ్చేసి అదర్ V గైడ్ వేడ్ అదర్ ఫ్లాట్ గైడ్ వేస్, అంటే 2 V గైడ్ వేస్ 2 ఫ్లాట్ గైడ్ వేస్ ఉంటాయి. అయితే డిఫరెంట్ గైడ్ వేస్ మీద క్యారేజ్ మరియు టెయిల్ స్టాక్ అరేంజ్ చేయబడి ఉంటాయి. సిక్స్త్ వన్, ది యూనిట్ ఆఫ్ లేత్ విచ్ హౌసెస్ ద లేత్ స్పిండిల్ అండ్ కంట్రోల్ లివర్స్ ఫర్ స్పీడ్ సెలెక్షన్ ఈజ్ కాల్డ్ హెడ్ స్టాక్. ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. హెడ్ స్టాక్లో గేర్స్ లివర్స్ అరేంజ్ చేయబడి స్పీడ్ చేంజ్ గేర్స్ ఉంటాయి. ఇది లేత్కు లెఫ్ట్ సైడ్, మనకు లెఫ్ట్ సైడ్ ఆపరేటర్కు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది ఈజ్ ద ఆన్సర్. సెవెంత్ వన్, టు ఇన్స్క్రైబ్ లైన్ ప్యారలల్ టు ద ఎడ్జ్ ఆఫ్ ఎ పార్ట్ ది ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఈజ్. సి ఈజ్ ద ఆన్సర్, హెర్మిప్రోడైట్ క్యాలిపర్. హెర్మిప్రోడైట్ క్యాలిపర్ వచ్చేసి ఎడ్జ్కి సమాంతరంగా ఎప్పుడైతే మనకు లైన్స్ కావాలో హెర్మిప్రోడైట్ క్యాలిపర్ ఉపయోగించి గీయవచ్చు. ఎయిత్ వన్, స్టీల్ రూల్ ఈజ్ ఆన్సర్, డైరెక్ట్ రీడింగ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. డైరెక్ట్ అంటే మనకు డైరెక్ట్గా రీడింగ్ తీసుకొని వచ్చును. ఇండైరెక్ట్ అనగా దాన్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చు, లేకపోతే ఒక దగ్గర మనము మెజర్ చేసి దాన్ని స్టీల్ రూల్ పైన కానీ అదర్ వెర్నియర్ క్యాలిపర్ పైన కానీ లెంత్ను మెజర్ చేయవచ్చు. నైన్త్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ చెకింగ్ ఫ్లాట్నెస్ అండ్ స్క్వేర్నెస్ ఆఫ్ ఎ సర్ఫేస్. ఫ్లాట్నెస్ను స్క్వేర్నెస్ను చెక్ చేయడానికి ట్రై స్క్వేర్ను ఉపయోగిస్తారు. 10th వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇండైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అనగా దాని మీద డైరెక్ట్ మనం మెజర్ చేయలేము, కానీ ఇన్సైడ్ క్యాలిపర్ అనేది ఆన్సర్. ఇక్కడ ఇన్సైడ్ క్యాలిపర్ను మనము అక్కడ మెజర్ చేసి దాన్ని స్టీల్ రూల్ పైన చూసుకోవచ్చు. 11th వన్, ది హెడ్ స్టాక్ ఆఫ్ లేత్ ఈ సిచ్యువేటెడ్. హెడ్ స్టాక్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ ఎండ్ ఆఫ్ ది లేత్ బెడ్కు లెఫ్ట్ సైడ్ అరేంజ్ చేయబడి ఉంటుంది. 12th వన్, ద మినిమం మెజర్మెంట్ దట్ కెన్ బి రీడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టీల్ రూల్ ఈజ్. ది మినిమం మెజర్మెంట్ అంటే దాన్ని లీస్ట్ కౌంట్ అంటారు, 0.5 mm. డి ఈజ్ ద ఆన్సర్. 13, hacksaw blade cuts only. hacksaw blade ఓన్లీ ఫార్వర్డ్ స్ట్రోక్లో కట్ అవుతుంది, రిటర్న్ స్ట్రోక్లో ఐడిల్ ఉంటుంది. బి ఈజ్ ద ఆన్సర్. 14th వన్, పవర్ సా బ్లేడ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్. పవర్ సా బ్లేడ్ వచ్చేసి హై స్పీడ్ స్టీల్ తోటి తయారు చేస్తారు. సి ఈజ్ ద ఆన్సర్. 15th వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ మెజరింగ్ టూల్. ఇండైరెక్ట్ మెజరింగ్ టూల్ వచ్చేసి ఇన్సైడ్ క్యాలిపర్. ఇది కూడా డైరెక్ట్ రీడింగ్ తీసుకోలేము. ఇన్సైడ్ క్యాలిపర్ వచ్చేసి ఇన్సైడ్ డైమెన్షన్స్ను చూసి దాన్ని డైరెక్ట్ మెజరింగ్ టూల్ పైన మెజర్ చేయవచ్చు.
16th one, laying out the vernier height gauge must be used on surface plate. లేఅవుట్లో వెర్నియర్ హైట్ గేజ్ను సర్ఫేస్ ప్లేట్ పైన ఉపయోగిస్తారు. 17th one, an engineer hammer is made up of. ఇంజనీర్ హ్యామర్ వచ్చేసి హై కార్బన్ స్టీల్ తోటి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. 18th one, స్టీల్ రూల్ ఈజ్ మేడ్ ఆఫ్. స్టీల్ రూల్ను స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తారు. ఎందుకనగా స్టెయిన్లెస్ స్టీల్ లీనియర్ ఎక్స్పాన్షన్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే హీట్ జనరేట్ అని ఎప్పుడైతే ఒక వర్క్ పీస్ మనం మెషినింగ్ చేసినప్పుడు హీట్ డెవలప్ అవుతుంది. ఆ హీట్ డెవలప్ అయినప్పుడు కూడా దాన్ని మెజర్ చేసినప్పుడు డైమెన్షన్స్ వేరియేషన్ రాకుండా ఉండాలంటే లీనియర్ ఎక్స్పాన్షన్, తక్కువ ఎక్స్పాన్షన్ అయ్యే మెటీరియల్ తోటి తయారు చేయాలి. కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ తోటి తయారు చేస్తారు. 19th one, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ డైరెక్ట్ మెజరింగ్ టూల్. డైరెక్ట్గా మనం రీడింగ్ దేనిపైన చూస్తామో దాన్ని డైరెక్ట్ మెజరింగ్ టూల్ అంటారు. ఇక్కడ వచ్చేసి స్టీల్ రూల్ ఈజ్ అ డైరెక్ట్ మెజరింగ్ టూల్. 20, డివైడర్ ఈజ్ యూజ్డ్ ఫర్. డివైడర్ ఎందుకు ఉపయోగిస్తారంటే స్క్రైబింగ్ సర్కిల్, స్క్రైబింగ్ ఆర్క్స్, ట్రాన్స్ఫరింగ్ అండ్ స్టెప్పింగ్ ఆఫ్ డిస్టెన్స్. ఏబిసి అన్ని, ఆల్ ఆఫ్ ద అబోవ్. 21, సర్ఫేస్ గేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్. సర్ఫేస్ గేజ్ని స్క్రైబింగ్ బ్లాక్ అని కూడా అంటారు. ఏ ఇస్ ద ఆన్సర్. 22, విచ్ ఈజ్ ద నాట్ ద యూజ్ ఆఫ్ ట్రైస్కోర్. ట్రైస్కోర్ ఉపయోగించేది ఏంటంటే మెజరింగ్ రైట్ యాంగిల్. ఎందుకంటే ట్రైస్కోర్ పైన రీడింగ్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా మెజర్ చేయలేము. 23, మెన్షన్ పార్ట్ 1, 2, 3 కాంబినేషన్ సెట్ షోన్ ఇన్ ఫిగర్. ఈ 1, 2, 3 పార్ట్స్ ఏమనగా సెంటర్ హెడ్, ప్రొట్రాక్టర్ హెడ్, స్క్వేర్ హెడ్, స్టీల్ రూల్. డి ఈజ్ ద ఆన్సర్. 24, ది షేప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్ ఈజ్. ఇన్ఫర్మేషన్ సైన్ వచ్చి స్క్వేర్ షేప్లో ఉంటాయి. ఇది కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆ ఏరియాలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం చూపించాలంటే స్క్వేర్ బాక్స్లో మనము చూపించడం జరుగుతుంది. 25, అమాంగ్ ది బిలో కలర్ విచ్ కలర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొబిషనరీ సైన్. ప్రొబిషనరీ సైన్ వచ్చేసి రెడ్ బార్డర్ ఉంటుంది, క్రాస్ బార్ దానిపైన ఉంటుంది, బ్లాక్ సింబల్ ఆన్ వైట్ బ్యాక్గ్రౌండ్. వైట్ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ సింబల్ సూచించబడుతుంది. దీస్ ఆర్ ద 25 క్వశ్చన్స్ ప్రాక్టీస్ 1 టెస్ట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఫస్ట్ సెమిస్టర్. You can follow and you can learn about these questions. Okay, thank you very much.